హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్లో ఒకటే హాట్ టాపిక్, అదే స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఇప్పుడు ఈ అంచనాల్ని పీక్స్కి తీసుకెళ్తూ ఒక క్రేజీ రూమర్ బయటకొచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నారట. సెకండ్ హాఫ్లో ఒక 15 నిమిషాల పాటు చిరు కనిపిస్తారని, ప్రభాస్ చిరు ఒకే ఫ్రేమ్లో రచ్చ చేస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఇందులో నిజమెంత? ఫ్రెండ్స్, యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా రేంజ్ ఏంటో ఇండియా మొత్తం చూసింది. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా ప్రభాస్ మీదే ఉంది. ప్రభాస్ తన కెరీర్లో రాజుగా, రాముడిగా, లవర్ బాయ్గా అన్ని పాత్రలు చేశారు. కాని ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, అది కాకీ డ్రెస్లో లాఠీ పట్టుకుని కనిపించబోతున్నారు. సందీప్ వంగా హీరోలు ఎంత వైల్డ్గా ఉంటారో మనకు తెలుసు. అలాంటిది ఆ వైల్డ్నెస్కి ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మిగలవు. 2 ఏళ్ల క్రితమే ప్రభాస్ ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సలార్, కల్కి, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల లేట్ అయింది. ఇప్పుడు టైం వచ్చింది. వేట మొదలుకాబోతోంది. కేవలం ఇండియన్ భాషలే కాదు, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో. ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. అలాగే మరో హీరోయిన్ కూడా ఉండే ఛాన్స్ ఉందని టాక్. ఇక కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, అలనాటి నటి కాంచనగారు నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ మరియు టీ సిరీస్ కలిసి దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా యానిమల్కి ప్రాణం పోసిన హర్షవర్ధన్ రామేశ్వర్ని తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చెవులు తుప్పు వదలడం ఖాయం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, స్పిరిట్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్లో చిరంజీవి గారు 15 నిమిషాల పాటు కనిపిస్తారని, కథను మలుపు తిప్పే పాత్ర ఆయనదే అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే అంశమేంటంటే, సందీప్ వంగాకి చిరంజీవి అంటే పిచ్చి ప్రేమ. స్పిరిట్ సినిమా ఓపెనింగ్కి కూడా చిరంజీవినే చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో డార్లింగ్ సినిమాలో మెగాస్టార్ ఉంటే ఇక కిక్ మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ కలలు కంటున్నారు. కానీ డార్లింగ్స్, ఇక్కడే మనం నిజం తెలుసుకోవాలి. ఇది కేవలం రూమర్ మాత్రమే. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గారు ఈ సినిమాలో నటించడం లేదు. సందీప్ ఏమన్నారంటే, నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది, కానీ ఇలా గెస్ట్ రోల్లో ఆయన్ను వాడుకోను. ఆయనతో చేస్తే సోలో సినిమానే చేస్తా, ఇలా మధ్యలో ఇరికించను అని క్లియర్గా చెప్పారు. సో ప్రభాస్ చిరు మల్టీస్టారర్ ఇప్పట్లో లేనట్టే. కానీ జనవరిలో మళ్లీ ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు. ఏదీ ఏమైనా, చిరు ఉన్నా లేకపోయినా సందీప్ వంగా ప్రభాస్ కాంబో బాక్సాఫీస్ని వేటాడటం ఖాయం. 2027 మార్చి 5 కోసం వెయిట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. స్పిరిట్ పై మీ అంచనాలు ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.